రాష్ట్రంలో ప్రజల్ని అడిగిన ఏదన్నా చెయ్యలేదు అంటే అడిగిన నాయకుల్ని ఏ ఒక్కటి కూడా చెయ్యకుండా ఊరికే అనవసరంగా అందరినీ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారు? శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడింది ఏంటంటే జడ్జి గురించి ఆయన ఎక్కడా ప్రస్తావన చేయలేదు. ఒకటి. రెండోది, బీజేపీ పార్టీగా ఆయన ఏమి దాంట్లో భాగస్వామి కాదు. ఆ రాసిన ఆయన ఎవరో తెలుగుదేశం ఆయన, పోస్టులు పెట్టుకున్న ఆయన ఎవరో. సో మీరు వాళ్ళ నుంచి మాట్లాడాలి కానీ బీజేపీ రవికిరణ్ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? సమర్థిస్తున్నాడు, అతను సమర్థించడం కూడా తప్పు. ఎక్కడ సమర్థించాడండి ఆయన? ఎక్కడ సమర్థించాడు? అది తప్పే అంటున్నాడు ఆయన. అది తప్పే, ముఖ్యమంత్రి చేసినా తప్పే అన్నారు ఆయన. అదేనంటే మళ్ళీ సమర్థించాడు. మళ్ళీ మీరు బాగా గుర్తుకొట్టుకోండి, ఒకసారి రివీల్ చేసుకోండి. ఆయన అనిండేది బాగా ఒక్కసారి బాగా రివీల్ చేయండి. ఒకసారి కావాలంటే వారు మాట్లాడిండేది మళ్ళీ వదలండి. ఇప్పుడు చెప్తా. ఎక్కడ చెప్తున్నాడంటే ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి చేసినా తప్పే అంటున్నాడు, కానీ సమర్థన పై మళ్ళా గత ప్రభుత్వంలో వాళ్ళు తిట్టినారు, వీళ్ళు తిట్టినారు, లేని ఆధారాలు లేకుండా. నిజమే కదా, ఆధారాలు 11 మంది మీద కేసులైనా తెలుసా మీకు? మీ కార్యకర్తల మీద కేసులైనా హైకోర్టు జడ్జిల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారవంతంగా నీతివంతమైన పాలన చెప్పినట్టు అన్ని కూడా మీరు సూపర్ 6 కన్ఫైన్ అవ్వండి సార్ ప్లీజ్. ఈ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. కరోనా ఉన్నప్పటికీ 2 ఏళ్ల టైంలో చేసినప్పటికీ ఏ ఒక్క రైతు గాని ఏ ఒక్కరు గాని రోడ్డెక్కిన పరిస్థితి లేదు గత ప్రభుత్వంలో. మరి మాట్లాడుతున్నారు సిగ్గు లేక. మీరు అక్కర్లేని మాటలు మాట్లాడద్దు. మళ్ళీ చెప్తున్నాను శ్రీకాంత్ గారు, మీరు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అంతవరకే. మీరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోండి, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి ఇక్కడ నేనైతే ఐ విల్ నాట్ ఎలో అండి, ఐ వోంట్ ఎలో అండి. ఏమనుకోదు, వ్యక్తిగత వ్యాఖ్యలు ఎవరు చేయడానికి వీల్లేదు. కాదు, వ్యక్తిగత విషయాల మీదకి అతను పోకూడదు. ఆయన వెళ్ళలేదండి, ఆయన వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళాడు ఆయన? ముఖ్యమంత్రి చేసినా తప్పే అంటున్నాడు ఆయన. మీరు ఎలా అయినా సమర్థిస్తున్నాడండి ఓ పక్క. ఏమంటే అప్పట్లో జరిగింది, మీరు కొబ్బరికాయ కొట్టారు, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారని ఆయన నేను చెప్పిన దానికి ఆయన కంటిన్యూ చేశారు. అది ఆయన దాని ఎక్స్టెన్షన్ చెప్పారు. రైట్. ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తే, రాష్ట్రంలో జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా బాధాకరమైన విషయం. ఇది ఎవరు కూడా ఇటువంటి పరిస్థితులు ఎవరు ప్రోత్సహించము. దీన్ని ముఖ్యంగా ఎవరైతే ట్రోల్ చేసినారో, బీజేపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, లాస్ట్ కు కూటమి ప్రభుత్వంలో మన జనసేన అయినా సరే, ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించే తప్ప ఇది ఒక్కసారి వాసుదేవ్ గారు డిబేట్ లో ఎవరైతే దీన్ని సమర్థించి మాట్లాడతారో వాళ్ళను కూడా శిక్షించాలి అని నేను చెప్తున్నా.